ప్రకాష్ రాజ్ కాస్త బచ్చలకూరి జోసెఫ్ అంశంలో జస్ట్ జంప్ అయ్యారు అని నెటిజన్లు అంటూ ఉంది. తులసక్క నోట్లో డాష్, ప్రకాష్ రాజ్ నోట్లో డాష్. ఇదేంట్రా అయితే? అరే కాషాయపు కండువలు కప్పుకొని ఆ ప్రశ్న రామన్ కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరి నోట్లో డాష్. అయ్యే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఈ రోజులు ప్రజల్ని మోసం చేసిన వాడు, ఆఫీస్ లో ఒక అమ్మాయిని ఏడ్పించి జాబ్ పొడగొట్టుకున్నవాడు. ఎందుకురా నీకు ఏసి బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. ఆడపిల్లల తలపైన ఆరెంజ్ పెట్టి 30 మినిట్స్ బ్యాటింగ్ అని థంబ్నెయిల్స్ రాసిన చెత్తనా కొడుకుని మీరు వెనకేసుకొస్తున్నారంటే ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. వెళ్ళని ప్రకాష్ రాజు 4-5 ఓటర్ ఐడి కార్డులని మెయింటైన్ చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళే ఈ ప్రకాష్ రాజు ఈ రోజు మాట్లాడుతున్నాడు. అదే రావల్ ఒక ఆడపిల్లని బ్యాటింగ్ అంటూ థంబ్నెయిల్స్ లో పెట్టి అసభ్యకరంగా మాట్లాడుతుంటే అలాంటి వాడికి సపోర్ట్ చేస్తుందంటే నేను మౌనంగా లేదు, అన్ని చూస్తున్నా. చూపేంట్రా అమ్మాయి చూడకరా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో జన సైనికులు. కాదు నువ్వు తెలియకుండా ఊరికి ఏదో మాట్లాడితే కుదరదు. తెలియకుండా మాట్లాడితే కుదరదు. కొందరికి అమ్ముడు పోయిన ఛానళ్ళు, యూట్యూబర్స్, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్ని వింటున్నా. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. మీ అందరికి నా సమాధానం ఇంతే. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఉందిరా నిక్కిక మాస్టర్ 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్నా. ఇప్పుడు అలాగే ఉంటదా? మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా అలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కానివ్వండి, మీ పని మీద మీరు ఉండండి. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పిచ్చిన జస్ట్ ఆస్కింగ్. నువ్వు ఒక చెత్త నటుడురా, మనిషిగా అంతకంటే నీచుడురా. తప్పుడు నా కొడక.